ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 31/1/2026 ప్రభాత పాఠము. పూర్వ తేదీ 16/9/1968. మాధుర్యమైన పిల్లలు, జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది. శాస్త్రాల ద్వారా సద్గతి లభించదు. సద్గతి ఒకే చోట లభిస్తుంది, అది తండ్రి ద్వారానే లభిస్తుంది. సద్గతి కొరకు అనేక మార్గాలు లేవు. శాంతి, సుఖము ఈ రెండింటి వారసత్వాన్ని తండ్రి మాత్రమే ఇస్తారు. తండ్రి వచ్చి అందరినీ మాధుర్యంగా తయారు చేస్తారు. ఎందుకంటే తండ్రి ప్రేమ సాగరులు. వారే మాధుర్యమైన విషయాలను వినిపిస్తారు. రాజు రాణులను అనుసరించే ప్రజలు కూడా ఉంటారు. సత్యయుగంలో అక్కడ రాజులు రాణులు చాలా మాధుర్యంగా ఉంటారు. వారు ఎంతటి మాధుర్యంగా ఉంటారంటే ఆ మాధుర్యత కారణంగానే ఇప్పటి వరకు మనము వారిని పూజిస్తూ వస్తున్నాము. ఆ దేవీ దేవతలను ఒడిలోకి తీసుకుంటున్నాము. రాజకుమారులే మహారాజుగా అవుతారు. అక్కడ దేహాభిమానము ఉండదు. దేహాభిమానం వైపు ఎవరి ధ్యాస కూడా ఉండదు. ముఖ్యమైనది పవిత్రత. అక్కడ రావణుడు ఉండరు, అందువల్ల దేహాభిమానం కూడా ఉండదు. ఇప్పుడు పిల్లలు మీకు సత్యయుగము త్రేతాయుగంలో రావణుడు ఉండరు అని మీరు తెలుసుకున్నారు. పిల్లలు మీరు ఇప్పుడు వివేకవంతులుగా తయారవుతున్నారు. స్వర్గంలోకి వెళ్ళడానికి పురుషార్థము చేస్తున్నారు. మీరు తప్ప మరెవరు కూడా పరిస్థాలుగా కాలేరు. అక్కడ సంతోషము, సంపద, సౌందర్యము అన్నీ కూడా ఉంటాయి. అది సుదీర్ఘ కాలము కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ లభించే సుఖాన్ని సన్యాసులు కాకిరెట్ట సమానంగా చెప్తూ ఉంటారు. కానీ సత్యయుగంలోని సుఖముతో పోలిస్తే ఇప్పటి సుఖము క్షణభంగురమైనది. ఇక్కడ ఎవరైనా మరణించినట్లయితే చాలా సంవత్సరాల పాటు వారిని గుర్తు చేసుకుంటూ దుఃఖితులుగా ఉండిపోతారు. కానీ అక్కడ దుఃఖం యొక్క మాటనే ఉండదు. అలాంటి దేవీ దేవతల యొక్క రాజ్యాన్ని పరంపిత పరమాత్మ స్థాపన చేస్తున్న ఇప్పుడు అలాంటి రాజ్యము స్థాపన జరుగుతోంది. ఇక్కడ ప్రస్తుతం కొనసాగుతున్నది రాక్షస ప్రపంచము. దేవతలు ఎప్పుడూ కూడా కలహించుకోరు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు మాయతో యుద్ధం చేస్తూ ఉంటారు. స్వర్గములు ఎవరు కూడా ఏడవరు. ఇక్కడ దుఃఖించినట్లయితే మీ పదవి తగ్గిపోతుంది. ఎవరైతే ఏడుస్తారో వారు అన్నిటినీ కోల్పోతారు. ఉన్నతమైన పదవి నుంచి వంచితులుగా అవుతారు. అనంతమైన తండ్రి నుంచి ఇంతటి వారసత్వాన్ని మీరు తీసుకుంటారు. మనము అనంతమైన తండ్రి వారిగా అయిన తర్వాత వారి మతము పైన నడవాల్సి ఉంటుంది. అలా నడిచినట్లయితే ఉన్నతమైన పదవిని పొందుతాము. అజ్ఞాన కాలంలో చాలా ధనాన్ని దాన పుణ్యాల కొరకు వెచ్చిస్తూ వచ్చాము. దానివల్ల మరో జన్మలో రాజకుటుంబంలో జన్మ లభిస్తూ వచ్చింది. కానీ అది అల్పకాలానికి సంబంధించిన సుఖము. అందువల్ల తండ్రి తెలియచేస్తున్నారు, అలాంటి సుఖాన్ని కాకిరెట్ట సమానంగా పోల్చవచ్చు. ఇక్కడ చాలా దుఃఖము ఉంటుంది, సుఖము తక్కువగా ఉంటుంది. అది కూడా కాకిరెట్ట సమానంగానే ఉంటుంది. అందువల్ల మనుషులు అప్రమత్తంగా ఉండాలి. మా ద్వారా ఎలాంటి పొరపాటు జరగడం లేదు కదా అని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. తండ్రి పిల్లలకు సుఖము యొక్క వారసత్వాన్ని ఇస్తారు. అలాగే పిల్లలకు పరంపిత పరమాత్మ తెలియచేస్తున్నారు, మీ సోదరులకు కూడా ఈ వారసత్వాన్ని ఇవ్వండి. కల్పం యొక్క ఆయుష్ను ఎక్కువగా చేయడం ద్వారా మనుషులు అయోమయములో పడిపోయారు. ఇదంతా కూడా డ్రామాలో ఉన్నది. మనుషుల బుద్ధిలో అజ్ఞాన అంధకారము అలుముకున్నది. మీరు ఎంతగానో వారికి తెలియచేస్తూ ఉంటారు. బాబా కూడా లేఖలు రాస్తూ ఉంటారు. పవిత్రంగా కాకుండా మనుషుల యొక్క వ్యక్తిత్వము పరివర్తన కాజాలదు. ఇప్పుడు ఈ 5 వికారాలపైన విజయాన్ని సాధించండి. స్వర్గములో రావణ రాజ్యము ఉండనే ఉండదు. ఇక్కడ విజయాన్ని సాధిస్తేనే అక్కడికి వెళ్ళగలుగుతారు. మీరు ఈ చదువు పైన అటెన్షన్ ఉంచాలి. పదవిని తగ్గివేసే పనులు ఏవి కూడా చేయకూడదు. ఇక్కడ ఈ చదువును చదవాలి, ఇతరులకు చదివించాలి. అందరికీ అనంతమైన తండ్రి యొక్క పరిచయాన్ని తెలియచేయాలి. అనంతమైన పరంపిత పరమాత్మ తెలియచేస్తున్నారు, మీరు నన్ను గుర్తు చేసినట్లయితే పావనంగా అవుతారు. పావన ప్రపంచంలో చాలా సుఖము ఉంటుంది. రావణుడిని ప్రతి ఏటా దహనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతము మనమందరము రావణ రాజ్యంలో ఉన్నాము. కానీ వాస్తవంగా మనమందరము రాముని సాంప్రదాయానికి చెందిన వారము. సత్యయుగంలో రావణుడి యొక్క మాట ఉండదు. ఇప్పుడు రావణ రాజ్యం కొనసాగుతోంది. అందువల్ల ఇక్కడ దుఃఖము లభిస్తోంది. భగవాన్ వాచ ఇప్పుడు మీరు రావణ రాజ్యంలో అసురీ సంప్రదాయంలో ఉన్నారు. దేవతలు స్వర్గంలో ఉంటారు, అసురులు నరకంలో ఉంటారు. ఈ సంగమ యుగంలోనే మీరు మేల్కోవాలి. ఈ జ్ఞానము చాలా సహజమైనది. ఇప్పుడు మీరు ఏదైతే సేవలు చేస్తూ ఉన్నారో కల్పము కింద కూడా ఇలాగే సేవలు చేశారు. అదేవిధంగా రానున్న కల్పములో కూడా ఇలాంటి సేవే జరుగుతూ ఉంటుంది. దీనిని పరిశీలించడం ద్వారా ఆనందము కలుగుతూ ఉంటుంది. మ్యూజియంలో చాలామందికి తెలియచేయవలసి ఉంటుంది.
మున్ముందు మీకు ఎన్నో ఉపాయాలు లభిస్తూ ఉంటాయి. తద్వారా యువతలో పరివర్తన వస్తుంది. ఎక్కడెక్కడైతే ఆందోళన జరుగుతుందో అక్కడ యువకులే ఉంటారు. వారు రాళ్లతో దాడి చేస్తారు, చాలా హానిని కూడా కలుగజేస్తారు. కానీ పిల్లలు, మీరు శాంతిని స్థాపన చేస్తున్నారు. మేము బ్రహ్మ యొక్క సంతానము, ప్రభుత్వం కోరుకుంటున్నట్లుగా ఈ విశ్వమంతటిలో శాంతి స్థాపన చేయడానికి మేము కృషి చేస్తున్నాము అని మీరు చెప్పవచ్చు. మీ యొక్క సేవ చాలా గుప్తమైనది. బాహ్య ప్రపంచంలోని వారందరూ కూడా సంసిద్ధులుగా అవుతున్నారు. మీ యొక్క సేన చాలా రహస్యమైనది. మీరు ఈశ్వరుని యొక్క వారసులు అని ఎవరికి కూడా తెలియదు. మీ యొక్క యుద్ధము చాలా అద్భుతమైనది. పరంపిత పరమాత్మ తెలియచేస్తున్నారు. దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలను వదిలిపెట్టాలి. ఇప్పుడు సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి మనకు మంచి మంచి యుక్తులను తెలియచేశారు. పరమాత్మను గుర్తు చేయడం ద్వారా మనకు శాంతి లభిస్తుంది. నోటి ద్వారా ఏమీ అనవలసిన అవసరం లేదు. తండ్రి పరంపిత పరమాత్మ శాంతి సాగరులు. మనము కూడా ఒకప్పుడు అశాంతి యొక్క సాగరులుగా ఉండేవారిమి. ఆ పరమాత్మ శాంతి సాగరుని నుంచి శాంతి లభిస్తోంది. అది 21 జన్మల వరకు అశాంతి నామరూపాలు లేకుండా చేస్తుంది. ఇదంతా కూడా డ్రామాలో నిక్షిప్తమై ఉన్నది. కానీ ఇక్కడి వారు క్లోరోఫామ్ని ఉపయోగించి శాంతిగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అక్కడ ఎలాంటి దుఃఖము కలగదు. ఎవరినైనా దుఃఖము నుంచి విడిపించడం అంటే పుణ్యకార్యంగానే భావించవలసి ఉంటుంది. అందరూ కూడా దుఃఖితులుగా ఉన్నారు. ఇక్కడ చాలా మంది వ్యాధిగ్రస్తులు కూడా ఉన్నారు. వారిని దుఃఖం నుంచి విడిపించాలి. ఆత్మ చాలా కష్టాలను అనుభవిస్తోంది. అందుకే ముక్తిని కోరుకుంటుంది. మేము ఈ శరీరాన్ని వదిలిపెట్టాలని కోరుకుంటుంది. అందువల్ల మనుషులు కొద్దిమంది తమకు తాము అగ్నిని అంటించుకుంటారు, స్పృహ లేకుండా పోతారు. కానీ తండ్రి తెలియచేస్తున్నారు, ఇలా స్పృహ లేకపోతే ఎలాంటి ఫీలింగ్ కలగదు. కానీ స్వర్గంలో చూసినట్లయితే అక్కడ ఎలాంటి దుఃఖము ఉండదు. ఇప్పుడు కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. మరో 6-8 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది. ఇక్కడ మీకు వ్యాధులు కూడా ఉండవచ్చు. అయినప్పటికీ ఈ శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని తీసుకుంటాము. మరికొంతకాలము ఉపేక్షించవలసి ఉంటుంది. తండ్రి దయార్ద్ర హృదయులు. ఇక్కడ అనావృష్టి కూడా వస్తూ ఉంటుంది. మనుషులందరూ కూడా దుఃఖితులుగా అవుతారు. ఒకరికొకరు పోట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలు, మీరు ఎలాంటి అభ్యాసం చేయాలి అంటే ఈ ప్రపంచంలో లేమన్నట్లుగా అభ్యాసం చేయాలి. అంతరంగంలో చాలా సంతోషంగా ఉండాలి. తండ్రి తెలియచేస్తున్నారు, ఇప్పుడు మీరందరూ కూడా స్వర్గంలోకి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. అలాంటప్పుడు మీకు అపారమైన సంతోషము కలగాలి. ఈ జ్ఞానాన్ని చాలా మంచిగా అర్థం చేసుకోవాలి. ఇది రావణ రాజ్యము. స్వర్గములో రామరాజ్యము ఉంటుంది. ఇక్కడ అందరికీ చాలా దుఃఖము లభిస్తుంది. కానీ స్వర్గములో అందరికీ చాలా సుఖము లభిస్తుంది. డ్రామానుసారంగా మీరు పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు మీరందరూ కూడా పురుషార్థం చేస్తున్నారు. డ్రామాలో ఎలా ఉంటే అలాగే పురుషార్థం చేస్తారు. సత్యయుగం నుంచి ఇప్పటి వరకు మీ పాత్రను పోషిస్తూ వస్తున్నారు. మళ్ళీ సత్యయుగంలో మీ యొక్క పాత్ర అదే విధంగా ఆరంభమవుతుంది. అదే సంవత్సరము, అదే రోజు, అదే దినము, ఒక సెకను కాలంలో కూడా ఎలాంటి తేడా ఉండదు. ఈ రోజు రేపు అనుకుంటూ ఇక్కడి వరకు చేరుకున్నాము. ఇప్పుడు తండ్రి స్వయంగా ఇక్కడికి విచ్చేశారు. తండ్రి వచ్చి మనకు తెలియచేస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచాన్ని, రావణ ప్రపంచాన్ని, ఈ ఎందుకు పనికిరాని ప్రపంచం నుంచి వైరాగ్యాన్ని పొందాలి. విదేశాలలో స్వర్గము ఉంది అని కొద్దిమంది భావిస్తూ ఉంటారు. కానీ అదంతా కూడా మాయ యొక్క భ్రమ. కానీ వారు మేము స్వర్గంలో ఉన్నట్లుగా భావిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు వారి యొక్క భ్రమ తొలగిపోతుంది. స్వర్గంలోకి వెళ్ళడానికి మీరు తప్పకుండా పవిత్రతను ధారణ చేయాలి. పవిత్రంగా అవడానికి సమయం పడుతుంది. ముఖ్యమైనది పవిత్రత. పవిత్రత పైననే అన్ని ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ పవిత్ర ప్రపంచము, రెండవది అపవిత్ర ప్రపంచము, ఈ రెండూ ఉన్నాయి. సత్య త్రేతాయుగాలలో పవిత్ర గృహస్థ ఆశ్రమము కొనసాగింది. ఇప్పుడు అపవిత్ర ప్రపంచము కొనసాగుతోంది. ఆత్మ యొక్క పాత్ర పవిత్రత పైననే ఆధారపడి ఉంటుంది. కామము మీ యొక్క శత్రువు. దానిపైన విజయాన్ని సాధించడానికి శ్రమించవలసి ఉంటుంది. అదేవిధంగా క్రోధము పైన విజయాన్ని సాధించడానికి కూడా శ్రమించవలసి ఉంటుంది. తండ్రి మనకు మార్గదర్శనము చేశారు. ఇప్పుడు మనము పతనం అయినప్పటికీ మళ్ళీ తిరిగి పైకి ఎదగాలి. ఇప్పుడు అంతిమ సమయం నడుస్తుంది. జన్మ జన్మాంతరాల యొక్క పాపము భస్మము చేసుకోవాలి. అందుకొరకు మీరు పరంపిత పరమాత్మను స్మృతి చేస్తూ ఉండాలి. ఇందులోనే శ్రమించవలసి ఉంటుంది. మన్మనా భవ మధ్యాజీ భవ. నన్ను గుర్తు చేయండి. ఇంతకు మించి మీరు ఏమీ కష్టపడవలసిన అవసరం లేదు.
పరంపిత పరమాత్మను స్మృతి చేసి పవిత్రంగా అవ్వండి. ఈ లక్ష్మీనారాయణులలాగా మీరు అవ్వండి. లక్ష్మీనారాయణ విశ్వానికి అధికారులుగా ఉండేవారు. అంతకు ముందు జన్మలో వారు కూడా పతితంగానే ఉండేవారు. ముఖ్యమైనది పావనంగా అవ్వాలి. సన్యాసులు కూడా పావనంగా అవుతారు. కానీ జన్మాంతరాల కొరకు వారికి ఎలాంటి లక్ష్యము లేదు. వారికి కేవలము హద్దులోని వైరాగ్యం మాత్రమే ఉన్నది. కానీ మీది బేహద్దులోని వైరాగ్యము. మీరే సన్యాసులు, మీరే సోదర సోదరీమణులు కాకుండా వారసత్వాన్ని ఏ విధంగా పొందుతారు? ప్రజాపిత బ్రహ్మ యొక్క దత్తత సంతానము మీరు. అలాంటప్పుడు మీరందరూ కూడా సోదరులుగానే అవుతారు. పవిత్రత కొరకు మాత్రమే మీరు సోదరులుగా అవుతారు. ఎందుకంటే సోదరుల మధ్య ఎలాంటి చెడు దృష్టి ఉండదు. ప్రజాపిత బ్రహ్మ యొక్క పేరు కూడా విఖ్యాతిగాంచింది. తప్పకుండా వారికి దత్తత సంతానం కూడా ఉంటుంది. మీరు బ్రహ్మ యొక్క పిల్లలుగా పిలుచుకుంటారు. బ్రహ్మ మిమ్మల్ని ఎందుకు దత్తత తీసుకున్నారు అది కూడా తెలుసుకున్నారు. వాస్తవంగా చూసినట్లయితే బ్రహ్మ వద్ద ఎలాంటి వారసత్వము లేదు. జన్మనిచ్చిన తండ్రి ద్వారా, అదేవిధంగా పారలౌకిక తండ్రి పరమశివుని ద్వారా మాత్రమే మీకు వారసత్వం లభిస్తుంది. కానీ ఈ అలౌకిక తండ్రి బ్రహ్మ ద్వారా ఎలాంటి వారసత్వం లభించదు. వీరి ద్వారా పరంపిత పరమాత్మను మీరు కలుసుకోగలుగుతారు. ఈ బ్రహ్మ కూడా పరమాత్మ శివుని యొక్క రచననే. మీకు పెద్ద అన్నయ్యగా అవుతారు. ఇక్కడ అందరూ కూడా చదువుతున్నారు. ఇది చదువు. ఈ బ్రహ్మ కూడా శివునికి దత్తత తీసుకోబడ్డ సంతానమే. మీరు కూడా దత్తత తీసుకోబడ్డ సంతానమే. తండ్రి తెలియచేస్తున్నారు. ఈ బ్రహ్మను గుర్తు చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనము లేదు. ఎవరినైతే మీరు కలుసుకోవాలని అనుకుంటున్నారో వారిని మాత్రమే గుర్తు చేయాలి. బ్రహ్మను గుర్తు చేయడం ద్వారా ఎవరు కూడా పావనంగా కాలేరు. ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు పరంపిత పరమాత్మ తెలియచేస్తున్నారు. నేను వేదాలను కానీ, శాస్త్రాలను కానీ, ఉపనిషత్తులను కానీ వినిపించను. నేను అదే గీతను వినిపిస్తాను. ఏదైతే మీరు చదువుతూ వస్తూ ఉన్నారో దానినే తిరిగి వినిపిస్తాను. దీనిని వినడంలోనే మీ యొక్క విజయం దాగి ఉంది. భగవంతుడు సర్వవ్యాపి కారు అని మీరు నిరూపించండి. వారే మన తండ్రి, వారి యొక్క సంతానమే మనం అందరం అని వారికి తెలియచేయండి. గీతా భగవంతుడి గురించి కూడా తెలియచేయండి. రచన ద్వారా మరో రచనకు వారసత్వము లభించదు. బ్రహ్మ, విష్ణు, శంకరులు వీరందరూ కూడా పరమాత్మ శివుని యొక్క రచన. వారందరికీ పైన పరంపిత పరమాత్మ శివుడు ఉన్నారు. వారు ఉన్నతమైన వారు. వారే పారలౌకిక తండ్రి. ఈ బ్రహ్మ అలౌకిక తండ్రి. ఈ బ్రహ్మ ద్వారానే పరంపిత పరమాత్మ మాట్లాడుతారు. అందువల్ల వీరు కూడా గుర్తుకు వస్తారు. వీరు టూంబ్ లాంటి వారు. బ్రహ్మ ద్వారా మనకు చదివిస్తున్నారు. ఎందుకంటే శివ పరమాత్మకు ఒక శరీరము కావలసి ఉంది. అందుకే వీరి ద్వారా మనకు చదివిస్తున్నారు. మీరందరూ కూడా వారి యొక్క సంతానమే. వారసత్వము ఆ పరమాత్మ ద్వారానే లభిస్తుంది. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. స్వర్గము పవిత్రమైన నిర్వికారి ప్రపంచము. ఇక్కడ వికారి ప్రపంచము కొనసాగుతోంది. విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి వారు కూడా ప్రాచీన యోగం ద్వారానే స్వర్గము స్థాపన జరిగిందని నమ్ముతూ ఉంటారు. మీరు కూడా తెలుసుకున్నారు. తండ్రిని స్మృతి చేస్తేనే పవిత్రంగా అవుతారు. ఆ తర్వాత పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. కొత్త ప్రపంచానికి చాలా మహిమ ఉంది. కానీ వారి అదృష్టంలో లేనట్లయితే ఎంతగా మీరు ప్రయత్నించినప్పటికీ వారు అర్థం చేసుకోలేరు. మీరు తల బాదుకున్నా కూడా వారికి అర్థం కాదు. బాంబేలో కాల్కాదేవిలో ప్రదర్శన జరుగుతోంది. శ్రీకృష్ణుడు ఎప్పటికీ బాలకునిగా ఉండరు, ఆ తర్వాత వివాహము చేసుకుంటారు అని తెలియచేయడం జరిగింది. కానీ ఎవరికి కూడా తెలియదు రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారన్న విషయము. వారిరువురిని జోడిగా చూపిస్తారు. కానీ వివాహం తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు అనే విషయం ఎవరికి తెలియదు. రాధాకృష్ణులను రాకుమారులుగా పిలుస్తారు. కానీ శ్రీకృష్ణుడిని మహారాజుగా పిలువరు. భగవంతునిగా పిలుస్తారు. నారాయణుడిని మహారాజుగా పిలుస్తారు. కానీ అదే నారాయణుడిని భగవంతునిగా పిలువరు. అందరూ అయోమయంలో ఉన్నారు. భక్తి మార్గంలో అందరూ కూడా అయోమయంలోనే ఉంటారు. ఈ జ్ఞానాన్ని వారెవరు కూడా అర్థం చేయించలేరు. తండ్రి పరమాత్మ తెలియచేస్తున్నారు. నేను శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని వినిపించను. ఈ జ్ఞానం ద్వారానే మీ యొక్క సద్గతి కలుగుతుంది. శాస్త్రాల ద్వారా సద్గతి లభించదు. సద్గతి కొరకు ఒకే ఒక మార్గము ఉన్నది. అది తండ్రి వద్దనే ఉన్నది. సద్గతి కొరకు ఎన్నో మార్గాలు లేవు. శాంతి, సుఖము ఈ రెండూ కూడా తండ్రి ద్వారానే వారసత్వ రూపంలో లభిస్తుంది. సత్యయుగంలో సుఖము ఉంటుంది, అలాగే శాంతి కూడా ఉంటుంది. ఇక్కడ విషయాలు ఏవి కూడా అక్కడ గుర్తుండవు. సత్యయుగం తర్వాత త్రేతాయుగం వస్తుంది.
అక్కడ కూడా ఏవి గుర్తు ఉండవు. జనసంఖ్య వృద్ధి జరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ విషయాలు ఏవి కూడా గుర్తుకుండవు. ఇక్కడ ఈ చదువు ద్వారా ఎంత గొప్ప సంపాదన జరుగుతుంది. చదివే సంపాదనకు మూలము, ముఖ్యమైనది చదువు. ఇప్పుడు పరమాత్మ తెలియచేస్తున్నారు, పవిత్రంగా అవ్వండి. ఎప్పుడైతే ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందో అక్కడ కర్మ బంధనాలు ఏవి కూడా ఉండవు. ఆత్మ భిన్నమైన స్థానాలకు వెళుతూ ఉంటుంది. ఒకే కులంలో జన్మ తీసుకోదు. ముఖ్యమైనది పావనంగా అవ్వాలి. తండ్రి తెలియచేస్తున్నారు, మీరందరూ కూడా సోదర సోదరులే. దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలను వదిలిపెట్టి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇక్కడ అనేక ఆత్మలు ఉన్నాయి. అందరూ కూడా తిరిగి తమ ఇంటికి వెళ్ళాలి. దాదాపు 500 కోట్లకు పైగా ఆత్మలు ఇక్కడ ఉన్నాయి. తేనెటీగల మాదిరిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తేనెటీగలు సముద్రాన్ని కూడా దాటి వెళ్తూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాయి. ఇక్కడ జలము ఉంది అని వాటికి అర్థమవుతుంది. ఇక్కడ దిగినట్లయితే మేము నీటిలో కలిసిపోతాము అని కూడా వాటికి అవగాహన ఉంటుంది. ఎక్కడైతే నేల ఉంటుందో అక్కడే అవి ఆగిపోతాయి. పచ్చటి ప్రదేశాలను చూస్తాయి. అక్కడే అవి ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. వాటికి కూడా తెలివితేటలు ఉన్నాయి. సముద్రాన్ని కూడా దాటివేస్తాయి. కొన్ని తేనెటీగలు టర్కీ నుంచి, ఇరాన్ నుంచి వస్తుంటాయని అంటూ ఉంటారు. అంతేకాని అమెరికా నుంచి అవి రాజాలవు. మీ యొక్క బుద్ధిలో ఇంతటి జ్ఞానము ఉన్నది. ఇదంతా కూడా నిన్నటి విషయమే. 5000 సంవత్సరాలకు పూర్వము దేవీ దేవతల యొక్క రాజ్యము ఇక్కడే కొనసాగింది. మీరు ఇప్పుడు సనాతలుగా తయారయ్యారు. మీరు తండ్రిని తప్పకుండా గుర్తు చేయాలి. పరమాత్మ తెలియచేస్తున్నారు, మిగతా వాటన్నిటిని కూడా మర్చిపోవాలి. లక్ష్మీ నారాయణులుగా అవ్వడానికి శివ్ బాబాను గుర్తు చేయాలి. అప్పుడే మీరు పావనంగా అవుతారు. ఇది ఈశ్వరీయ మిషన్. మనుషుల నుంచి దేవతలుగా అవ్వాలి. దేవతలు విశ్వానికి అధిపతులుగా ఉంటారు. వారు తప్ప మరెవరు కూడా విశ్వానికి అధిపతులుగా కాలేరు. ఎంతో ఉన్నతమైన పదవి మీకు లభిస్తుంది. మీరు ఎంతో అదృష్టవంతులు. శాంతిధామము, సుఖధామము, ఈ రెండింటికి మీరు అధిపతులుగా అవుతారు. కానీ తండ్రి పరమాత్మ తెలియచేస్తున్నారు, నేను సుఖధామానికి అధిపతిగా కాలేను. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇక్కడే మీ యొక్క లెక్కాచారాన్ని పూర్తి చేసుకోవాలి. రానున్న కొత్త ప్రపంచంలో ఎవరికి ఎలాంటి వ్యాధులు రావు. శిక్షలు అనుభవించి అయినా కూడా పావనంగా అవ్వాల్సిందే. ప్రతి ఒక్కరూ పురుషార్థము చేయాలి. ఎవరైనా పురుషార్థం చేయకపోతే వారు పావనంగా తయారు కాలేరు. ఇక్కడ కూడా నెంబర్ వారిగా తయారవుతూ ఉంటారు. స్వర్గంలో కేవలం ఒకే రాజు, ఒకే రాణి ఉండరు. వారికి దాసదాసులు కూడా అవసరం ఉంటుంది. సావుకారు ప్రజలు కూడా కావాలి, పేద ప్రజలు కూడా కావాలి, మధ్యతరగతి ప్రజలు కూడా కావాలి. వారందరూ కూడా ఇక్కడే తయారవుతూ ఉంటారు. మీరు చూస్తూ ఉండండి. అంతిమ సమయంలో చాలామందికి సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది. ఎవరు ఎంతగా కృషి చేస్తే అంతే ఫలం లభిస్తుంది. ఎవరెవరు ఎక్కడ జన్మ తీసుకుంటారో, ఎవరు రాయల కుటుంబంలోకి వెళుతారో అదంతా కూడా సాక్షాత్కారం జరుగుతుంది. ఇక్కడ కూడా అందరికంటే ధనవంతులు ఎవరో వారి పేరును ప్రకటిస్తూ ఉంటారు. వారి యొక్క పేరు అందరికీ తెలుస్తుంది. మంచిది. మధురాతి మధురమైన తిరిగి లభించిన ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. వరదానము స్వదర్శన చక్రధారి భవ. మీరందరూ కూడా స్వదర్శన చక్రధారులే కదా. స్వదర్శన చక్రధారులే భవిష్యత్తులో ఛత్రధారులుగా అవుతారు. ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా కాకపోతే ఛత్రధారులుగా కాలేరు. స్వదర్శన చక్రము అనేక వ్యర్థ చక్ర భ్రమణాలను సమాప్తం చేస్తుంది. స్వదర్శన చక్రము ముందు ఏ చక్రము కూడా నిలవజాలదు. సెకను కాలంలోనే అన్నీ సమాప్తమైపోతాయి. కాబట్టి సదా మీరు స్వదర్శన చక్రాన్ని అలంకరించుకోవాలి. దానిని ధరించడంలో అలసిపోతున్నారా? స్వదర్శన చక్రాన్ని ధారణ చేయడం అంటే తేలికగా ఉండటము. ఈ స్వదర్శన చక్రము నిరంతరము భ్రమణం చేస్తూ ఉండాలి. దీనిని ఎప్పుడు కూడా వదిలిపెట్టరాదు. అప్పుడే మీరు మాయాజీతులుగా అవుతారు. ఓం నమః శివాయ.